కూడాను ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఏంటి కొత్తగా ప్లేస్ మారింది అనుకుంటున్నారా? అవునండి, ఇవాళ అయితే బయటకైతే వచ్చాను. ఎక్కడికి అనుకుంటున్నారా? మా అత్తగారి ఇంటికండి. రండి చూపిస్తాను. ఇక్కడైతే మీకైతే చాలా ఉంటాయి మొక్కలైతే మా అత్తగారి ఇంట్లో అయితే. అవునండి, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కదా, ఎప్పుడు ఇల్లు ఆ గోడలే చూశారు కదా. రండి ఈరోజు అయితే ఫస్ట్ టైం అయితే చూపిస్తున్నాను. ఆయన మా మామగారులేండి. ఇంట్లోకి అయితే వెళ్తూ ఉన్నారు. చూసారా, ఇదైతే మా ఇంట్లో చెట్టు అండి. ఇక్కడైతే చాలా మొక్కలు ఉంటాయండి. మా అత్తగారు అయితే చాలా మొక్కలు అయితే పెంచుతూ ఉంటారు. చాలా మొక్కలు అయితే ఉంటాయి. మీకైతే చూపిస్తా చూడండి. అదేనండి మా ఇల్లు. ఎప్పుడు చూపించలేదు కదా, అందుకే చూపిస్తున్నాను ఈసారి ఫస్ట్ టైం అండి. చూపిస్తారండి మా ఇంట్లో చెట్లు అయితే. రండి, ఇవైతే గోడ బయట అయితే ఉన్నాయండి మొక్కలు. ఇవైతే మీకు చూపిస్తాను రండి ఒకసారి. ఎక్కడైతే ముద్దగా ఉండేటువంటి శంకుపూల చెట్లు మీరు ఎప్పుడైనా చూసారా అండి? ఇవైతే ముద్దగా పోస్తాయండి. గులాబీ పూలాగా ఉంటాయి చూస్తానికి కూడాను, వైలెట్ కలర్లో. అక్కడైతే జామ చెట్టు ఉందండి, దాని నిండా కూడాను ఆ చెట్టు అయితే అల్లేసిందండి. ఎక్కడి నుంచి అయితే విత్తనాలు అయితే తీసుకొచ్చి వేశారు ఆ శంకుపూలని. అదైతే చక్కగా అల్లిందండి. ఉండండి, పూలు కూడా చూపిస్తాను. ఎన్ని పూలు ఉన్నాయి అనుకుంటున్నారు? చాలా గుత్తులు 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 గుత్తులుగా అయితే పూలైతే పూసిందండి శంకుపూలు. ఉండండి, మీకు కూడా చూపిస్తాను ఒకసారి. చూసారా, మంచి వైలెట్ కలర్లో ముద్దగా ఎన్ని పూసినాయి అనుకుంటున్నారు? గుత్తులు ఉన్నాయండి. చూపిస్తా ఉండండి, గుత్తి కూడా చూపిస్తాను ఒకసారి. ముందు ఒక పూనైతే చూడండి మీరు, ఎంత బాగుందో గుత్తిలాగాను. బాగుంది కదండి. అక్కడైతే చాలా మొక్కలైతే ఉంటాయండి. అవన్నీ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అని వాళ్ళైతే షూట్ చేశానండి. కంపల్సరీ చూపిద్దాం అనుకొని. ఉండండి, అక్కడ గుత్తులు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తా ఉండండి. ఒక నిమిషం ఆగండి. అదిగో చూడండి ఎలా ఉందో గుత్తి. ఒకసారి చూసి చెప్పండి ఎంత బాగుందో. బొకేలా ఉంది కదండి అచ్చంగా. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇంకా ఇవే కాదండి, ఇక్కడ చాలా మొక్కలు అయితే ఉంటాయండి. మామూలుగా కరివేపాకు చెట్లు, మందారం చెట్లు, అలాగే సీలోన్ బచ్చలి చెట్లు అన్నీ కూడా ఉంటాయండి. చూడండి ఎలా పిచ్చి మొక్కలాగా అయితే మొలిసిపోయి ఉన్నాయో. అదంతా కూడా గోడ బయట. దబ్బకాయ చెట్టు అండి. మా అత్త ఏమో నిమ్మకాయ చెట్టు అని చెప్తుందండి. నాకైతే తెలియదు, కానీ ఇదైతే దబ్బకాయో నిమ్మకాయో ఏ చెట్టు నాకైతే తెలియదు. మా అత్త మాత్రం పెద్ద నిమ్మకాయ చెట్టు అని మాత్రం చెప్తూ ఉంటుందండి ఎప్పుడు కూడాను. అలాగే రండి చూపిస్తాను. ఇదిగోండి మా ఇంట్లో అయితే పొద్దున్నే పూజ అయితే చేస్తారండి తులసి మొక్కకిను. చూసారా, తులసి అమ్మండి ఇంట్లో డైలీ పూజ అయితే చేస్తూ ఉంటారండి. ఇక్కడైతే దీపాలు అయితే పెడతారండి. చూడండి వేటికి కూడా పెట్టారు మా అత్తగారు. అదిగోండి శనివారం కదా, ఆంజనేయ స్వామి వారు కూడా కనిపించకుండా వేశారండి ఆకుల దండ అయితే మా ఇంట్లో. ఇంకా రండి మొక్కలు అయితే చూపిస్తాను మీకైతే ఉన్న మొక్కల్ని. చూడండి, ఇవైతే ఎర్ర చొక్క మల్లెపూలు అండి. భలే పూస్తూ ఉంటాయండి ఎర్ర చొక్క మల్లెపూలు. చూసారా, పింక్ కలర్లో అయితే ఉన్నాయి. ఈ చెట్టు అయితే ఉందండి. చూసారా చక్కగా ఎంత బాగుందో చెట్టు. అదిగోండి టబ్లోనే వేశారండి అదైతే. చూసారా, మొక్కలైతే పెంచుతారని చెప్పా కదా. అదిగో చూడండి బత్తాకాయ చెట్టు అండి. అయిగోండి బత్తాకాయలు కూడా ఉన్నాయండి చెట్లకైతే. ఇగో చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో ఇక్కడైతే మాకు. చూసారా, పూలు రెండు చూపిస్తాను. ఇవిగోండి మందార పూలు, ఇంకాను అవిగోండి క్రోటాన్స్, అలాగే ఇదిగోండి మామిడి చెట్లు. చూసారా, మేమైతే టబ్లోనే వేసాము. ఇవైతే ఇత్తనం నుంచి అయితే పెంచుకుంటూ వచ్చామండి. ఈ చెట్లను అయితే ఇత్తనం నుంచే పెంచామండి ఈ చెట్లను అయితే. చూసారా ఎంత పెద్ద మొక్కలు అయిపోయినాయో. మాకైతే కనుక ఇవి చాలా పెద్ద మొక్కలు అయితే అయిపోయినాయండి. అలాగే తెల్ల కలర్లో ఉండేటువంటి చుక్కమల్లె పూలు కూడా ఉన్నాయండి ఇంట్లో అయితే. ఇవి తెల్ల కలర్ అండి. చూసారా, ఇదే అండి మా అత్తగారి ఇంట్లో అయితే ఈ చెట్లన్నీ పెంచుతూ ఉంటారండి. ఇంకా ఉన్నాయి మొక్కలు చూపిస్తారండి మీకైతే. కానీ ఈ పింక్ కలర్వి మాత్రం చాలా పూస్తూ ఉంటాయండి డైలీ పూలు అయితే చక్కగా. చూసారా, శంకు పూలు అన్నీ ఉన్నాయండి ఇంట్లోనూ. ఇదిగోండి ఆ చెట్టు, మా చక్రిత చూడండి ఎలా ఎగురుతూ ఉండిందో కూర్చొని వచ్చి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంట్లో. ఇదిగో రండి, పెద్దది ఉండేదండి మందార చెట్టు అయితే, దాన్ని అయితే తీసేశారండి ప్రజెంట్ అయితే. పురుగు వచ్చిందో ఏమో మరి, అక్కడైతే తీసేశారు. తులసి కోట అయితే ఉందండి, అది కొంచెం బాగలేదని చెప్పేసి అని కుండీలో అయితే పెట్టారండి ప్రజెంట్ అయితే.
దాన్ని తీసేసి మళ్ళీ కొత్తదేం పెడతారేమో మరి తెలీదు. ఇదిగోండి ఈ పూల చెట్లు అన్నీ అయితే ఉన్నాయండి మా ఇంట్లో. చూడండి ఎంత పెద్ద యాపాకు చెట్టు అయితే ఉందో. చూసారా అండి ఇంకెలా ఉంది మా అత్తగారి ఇంట్లో. ఇదేనండి మా ఇల్లు అయితే. చూడండి మా చెక్కి చూడండి ఎలా ఎగురుతూ ఉందో. ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నానండి. వచ్చాను కాబట్టి. బాగున్నారా అందరూ కూడాను? చిన్న వ్లాగ్ అండి, మినీ వ్లాగ్ లాగా చేస్తున్నాను అంతేను. చూసి ఆనందపడండి. ఆనందం కాదండి, అది చూపిద్దామని చెప్పేసి అని నేనైతే వచ్చానండి. రావడం కాదండి, పని ఉండే వచ్చాను, అందుకని చెప్పేసి అని చూపిస్తూ ఉన్నాను. మీకైతే నచ్చిందా అండి? మా ఊర్లో అయితే కొంచెం పల్లెటూరు అండి ఇది. ఇక్కడైతే చూసారా ఎన్ని మొక్కలు ఉంటాయో ఇక్కడైతే. అలా అయితే ఎగురుతూ ఉంది. ఇక్కడికి వచ్చి మా అమ్మాయి ప్రశాంతంగా పరిగెత్తుతూ ఉంటుంది. మా అత్తగారండి. ఈరోజైతే సాటర్డే కాబట్టి మా అత్తగారింటికి వచ్చామండి. అక్కడైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే అన్నమను పెసరపప్పు అయితే చేశారండి. గారెలు కూడా చేశారు. గారె అయితే నంచుకొని తింటున్నానండి. నేనైతే సాటర్డే వచ్చాను కాబట్టి సాటర్డే సంగతి చెప్తున్నానండి. మీరేం తిన్నారు మీ లంచ్లోకి చెప్పండి మీరైతే. ఇక మేమైతే అన్నం అంతా తినేసేసి సాయంత్రం అయితే బయలుదేరేసి ఇంటికైతే వచ్చేసామండి మా ఊరికి. వచ్చే దారిలో వర్షం అయితే వచ్చేటట్టుంది, కానీ చుట్టూ పచ్చటి పొలాలు చాలా బాగున్నాయండి. ఓ పక్క అయితే ఎండ కాస్తుంది, ఓ పక్క అయితే మబ్బు అయితే పట్టుందండి వర్షం వచ్చేలాగాను. మీకైతే నచ్చిందా అండి ఈ వ్లాగ్? మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ హైప్ చేయండి, కామెంట్ చేయండి.